హాయ్ గాయ్స్, దిస్ ఇస్ భరత్. వెల్కమ్ టు మై ఛానల్ విబికే బ్లాగ్స్ తెలుగు. చాలా రోజుల తర్వాత ఈరోజు బ్లాగ్ తీస్తున్నా. ఇన్ని రోజులు బ్లాగ్ తీసుకోని కారణం ఏమంటే బైక్లో మేజర్ ఇష్యూ ఒకటి ఉంది. ఇప్పుడు చూపిస్తా చూడండి. చూసారా, అట్లా జర్కింగ్ వచ్చి మనకి బైక్ అనేది స్పీడ్ వెళ్ళట్లేదు. మనకి సింబల్ కూడా పడుతుంది, వార్నింగ్ సింబల్. నాకు నంద్యాలలో చూపించాను కేటీఎం షోరూంలో. వాళ్ళు సెన్సార్ పోయింది అని చెప్పి కిక్ షీటర్ది రీప్లేస్ చేశారు. ఆయన కూడా సేమ్ ప్రాబ్లం. ఇప్పటికీ 2 months పైన అయింది నాకు ఈ ప్రాబ్లం ఉండబట్టి. 2 daysకి ఒకసారి షోరూమ్కి పోతూనే ఉన్నారు, అది వాళ్ళు చేస్తూనే ఉన్నారు, అది అవ్వట్లేదు. అదే కర్నూలుకి వెళ్తే వాళ్ళు చేస్తూ ఉన్నారని ఇప్పుడు కర్నూలు పోతున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అదే, మనం కర్నూలు పోయి ఆడ ఏం చెప్తారో చూడాలా. తర్వాత చూపిస్తా కిక్ షీటర్ ఆన్లో ఉండేది, ఆఫ్ అయ్యేది కూడా. ఇది ఒక్కటి రిపేర్ అయితే ఓకే అయితే వర్క్ బైక్ది. మనకి నెక్స్ట్ బ్లాగ్స్ వస్తాయి. రెగ్యులర్గా చెప్పలేను కానీ వస్తుంటాయి బ్లాగ్స్ అయితే తర్వాత నుంచి. మనకి ఇప్పుడు కిక్ షీటర్ ఆఫ్లో ఉంటుంది చూడండి. మనం కీస్ ఆఫ్ చేసి ఆన్ చేశాక చూడండి మళ్ళీ ఆన్లోకి వస్తుంది. కూడా ఆన్ అయింది కదా. మనం మినిమం ఏమంటారు 100 దాటితే ఇంకా అయిపోయి మనకి. అంటే గేర్లో మినిమం 150 స్పీడ్ అనుకో బైక్. ఇప్పుడు ఫస్ట్ గేర్లో మనకి 50-45 వెళ్ళాలనుకో, అంత కూడా వెళ్ళదు. నీకు ఫుల్ 6th గేర్ వేసినా కూడా మనకి 100-110 కంటే ఇంకా దాటితే ఎక్కువ. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఆన్లో ఉంది కదా. మనకి అట్లా జర్కింగ్ వస్తుంది. ఇప్పుడు కిక్ షీటర్ ఆఫ్ అయిపోయింటుంది చూడండి. మళ్ళీ మనం కావాలంటే ఆన్ చూసుకోవాల్సి వస్తుంది. ఇది మేజర్గా నాకు మనం మినిమం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బండి అసలు సహకరించట్లా. మరీ టూ మచ్ జర్కింగ్ వస్తుంది. మినిమం 400cc వెహికల్ 100 కూడా దాటకుంటే ఇంకా దేనికి బైక్. ఎక్కడికైనా టూరింగ్ వెళ్ళాలన్నా కూడా హైయర్ సీసీ ప్రిఫర్ చేసేది. ఎందుకు? రీచ్ తొందరగా అవ్వడానికి డెస్టినేషన్కి. మనం డెస్టినేషన్కి రీచ్ తొందర అవ్వలేనప్పుడు 400cc అయితేనే మనకి 100cc అయితేనేమి. ఇంకా మనం 100cc 150cc వెళ్తే ఇంకా మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది. అయినా మనం బిగ్ వెహికల్స్ పెద్ద వెహికల్స్కి ఎందుకు వెళ్ళేది? మన కంఫర్ట్ చూసుకొనికే మనం తొందర డెస్టినేషన్కి రీచ్ అయితే మనం రెస్ట్ ఎక్కువ దొరుకుతుంది. మనం అసలు చూసుకొని వెళ్ళొచ్చనే కదా మనం తీసుకునేది. ఇప్పుడు కేటీఎం సర్వీస్కి నేను చాలాసార్లు వెళ్ళా. వాళ్ళేమో 2-3 days బైక్ పెట్టుకుంటారు, 1 day పెట్టుకుంటారు, 2-3 days పెడతారు. ఒకరోజు పోయి 4 days పెట్టా వెహికల్ వాళ్ళ దగ్గరనే. చేస్తామన్నారు, చేసినామని కాల్ చేశారు, పోయినా మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇప్పటికి 2 months అవుతుంది నాకు ఈ ప్రాబ్లం రాబట్టి. మళ్ళీ మనకి అట్లా ఏమన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారా అంటే సెకండ్ సర్వీస్ ల్యాబ్స్ అయిపోయిందని చెప్పి ఆ సెన్సార్కి అమౌంట్ తీసుకున్నారు. మళ్ళీ అవ్వదు, మా నామ్స్ అట్లే ఉన్నాయి అని చెప్పి అమౌంట్ తీసుకున్నారు. వారంటీ క్లెయిమ్ చేయకుండా సెన్సార్ వేసేందుకు. అమౌంట్ తీసుకునేందుకు బాధలేదు, మనకి వర్క్ అవ్వాలి కదా. ఇప్పుడు అమౌంట్ పే చేసిన దానికి మనకు వర్క్ అనిపించాలి కదా. ఇప్పుడు ఈ బండికి అంత అమౌంట్ పెట్టి తీసుకున్నానికి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేనప్పుడు ఈ బండి తీసుకొని వేస్ట్ కదా. కేటీఎం నేను సర్వీస్ ఉంది నంద్యాలలో, ఏదైనా ఎమ్మడే అవుతుంది అని చెప్పి తీసుకున్నా. ఇక్కడ వాళ్ళకి ఇంకా అది చేస్తున్నారంటారు, అదేమో అవ్వట్లేదు. మళ్ళీ కర్నూలుకి పోయి చూపించుకోవాలా.
2 monthsలో ఎన్నిసార్లు తిరిగినా అంటే అన్నిసార్లు తిరిగినా. మళ్ళీ బైక్ ఏమైనా ఎక్కువ తిరిగిందంటే లేదు, 5000 కిలోమీటర్సే. 5000 కిలోమీటర్స్ అంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేసి 4000 చేంజ్ ఉన్నప్పుడు వచ్చింది, 4300 4400 ఉన్నప్పుడు వచ్చింది. అంటే 4000 కిలోమీటర్స్గా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీంట్లో ఇంకో మేజర్ ఇష్యూ వచ్చేసి మనకి ప్యానల్స్, మనకి ప్యానల్స్ ఇచ్చారు కదా, బ్లాక్ అయిపోతున్నాయి. మనం ఎంత నీట్గా పెట్టుకో, ఎంత బైక్ వాష్ చేయించుకున్నా ఎంత చేసుకున్నా కూడా అవి బ్లాక్ మట్టుకు అవుతున్నాయి. చూపిస్తా, అవి కూడా చూపిస్తాడు తర్వాత. ఒక్కోసారి బైక్ తీయాలన్నా కూడా తీయబుద్ధి కాదు ఎప్పటికీ. వాళ్ళు ఏమో చేస్తున్నాను సార్ అంటారు, అదేమో అవ్వదు. మనకి రోడ్ ఇట్లా డౌన్ ఉంది అంటే 110 వరకైనా వెళ్తుంది, 110 115 వరకు. లేదు కొంచెం స్ట్రైట్ ఉంది, లేదా ఇంజన్ కొంచెం అప్ ఉండి స్ట్రగుల్ అవుతుంది. అసలు 400cc 100 స్పీడ్కే ఇంజన్ స్ట్రగుల్ అవుతుంది అంటే ఇంకా చూడండి, ఇంకా ఎంత అమౌంట్ పెట్టి అంత తీసుకున్నా కూడా మనకు వర్త్ ఉండాలి కదా. 3.5 lakhs పెట్టి బైక్ తీసుకుంటున్నాము, 300 lakhs 4 lakhs పెట్టి బైక్ తీసుకుంటున్నాము అంటే ఆ అమౌంట్కి వర్త్ ఉండాలి కదా. సరే బైక్ తీసుకొని ఏమన్నా ఎక్కువ తిరిగేసాము, సంవత్సరాలు ఏంటంటే లేదు, 1 year కూడా వాళ్ళ బైక్ తీసుకొని. నాకు ఈ ప్రాబ్లం వచ్చే 2 months అయిపోయింది. అంటే ఇప్పటికి 3rd month ఇప్పుడు రన్నింగ్. 6 monthsకి 6-7 monthsకే ప్రాబ్లం వచ్చింది. ఒకసారి అయితే 8 కూడా తరదు, అంత వరస్ట్ ఉంది. చూద్దాం ఇప్పుడు ఈరోజు కర్నూలులో వాళ్ళన్నా చేస్తారా చేయరా అని. మార్నింగ్ కాల్ చేస్తే అక్కడ ఉన్న తనకి, అయితే ఈరోజు చేస్తాము, లేదంటే పండగ తర్వాత ఇస్తా అన్నారు. ఈరోజు మనకి డేట్ వచ్చేసి January 13. January 13. అయితే యాక్సిడెంట్స్ వేయించాలా ఫస్ట్ అని ఎన్ని రోజులు చూస్తాను. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే పోయి యాక్సిడెంట్స్ వేయించాలని 2 months నుంచి వెయిట్ చేస్తున్నా, అవ్వట్లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనం ప్రాబ్లమ్స్ అవి వేసుకుని వచ్చామనుకోండి, ఇక్కడికి వచ్చాక ఏమంటారు, అది మీరు అవి వల్ల వేయించేందుకు ఇది ప్రాబ్లం వచ్చింది అంటారు. అందుకే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యేంత వరకు ఏమీ వేయించలేదు. ప్రాబ్లం ముందే వచ్చా కూడా వాళ్ళు అది చెప్పారు, మీరు వేసేందుకే ప్రాబ్లం వచ్చిందండి అని చెప్తారు. కాబట్టి మనం ప్రాబ్లం సార్ట్ అవుట్ అయ్యేంత వరకు ఏం వేయకూడదు అని ఉన్నా. చూద్దాం, ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇక్కడ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయితే చాలు. ఒకవేళ సార్ట్ అవుట్ అయ్యింది, ఓకే అయింది అంటే మనకి బెంగళూరు ఫ్లాగ్స్ వస్తాయి. సార్ట్ అవుట్ అయితే ఈ వీక్ నెక్స్ట్ వీక్ అనేది చూడాలన్నా. కుదిరితే ఈ వీక్ సాటర్డే ఇది ఓకే అయిపోతే పండగ అయిపోయినాక నేను వెళ్ళొద్దామనే ప్లానింగ్లో ఉన్నాం. ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కావాలనే కోరుకుంటున్నా. ఈ ప్రాబ్లం పెట్టుకొని ఈ 2 monthsలో నేను నందల్ దాటి ఎక్కడికి వెళ్ళలేదు, 100 kilometers కూడా వెళ్ళలే. ఇప్పుడు కర్నూలు పోతున్నా. ఒకసారి కర్నూలు ఎమర్జెన్సీ ఉండి ఇంకా కర్నూలు వెళ్ళాల్సి వచ్చి పోయాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడు 100-110 దాకా వస్తుంది. రోడ్డు డౌన్ ఉంది మనకిడ, అందుకు అంత వస్తుంది. అదే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కర్నూలు నుంచి కొంచెం అప్పు ఉంటుంది కాబట్టి 100-105 అయిపోయాక అంతకంటే ఇంకా వెళ్ళదు. అది కూడా 6th gear నేను చెప్తున్నది. కర్నూలుకి వచ్చాము. మొత్తానికి ఇప్పుడు కర్నూలు వచ్చిన, నేను మా ఫ్రెండ్ వచ్చాము. వాళ్ళ షోరూమ్ దగ్గర పోయి మాట్లాడాలి, వాళ్ళు ఏం చెప్తారో ఏమో.
ఇప్పుడు టైం 10:20 అయింది. మెకానిక్ అయినా వచ్చిందో లేదా. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నంద్యాల నుంచి ఫోన్ చేపించి మాట్లాడిస్తే ఈరోజు అయ్యేటట్టు చూడండి అని. లైక్ అడుగుపో. ఇట్లా బైక్ ఇచ్చి సినిమా పోదామంటే అది వచ్చి కాదు రాజా సాబ్ ఏదో సీన్లు యాడ్ చేశారంట. చూద్దాం ఎట్టుందో, బాగుందో బాగాలేదు ఎప్పుడన్నా. మొన్న పోయాం కానీ సినిమా ఆల్రెడీ మరీ అంత ఏమనిపించాలి. సెకండ్ హాఫ్ మరీ టూ మచ్ లాగే. సెకండ్ హాఫ్ ప్రింట్ చేసి సీన్స్ యాడ్ చేశారంటారు. చూద్దాం ఎంత మటుకు ఉందాం. కర్నూలు ఎప్పుడున్నా కానీ అన్ని రోడ్లన్నీ ఒకే జరుగుతుంది. ఎప్పటి నుంచి నేను కర్నూలు చేశాను. అందుకే కర్నూలు వచ్చినప్పుడు ఇన్ని ఇంకొక వాడు రాయలేదు ఇలా చేస్తూ వస్తాం. షాపింగ్ చేసేది లేదు ఏం లేదు. ఊరికే సుందికి వచ్చాం. టికెట్ తీసుకున్నాం. ఇంకా 1 అవర్ ఉంది షో పడేకి. అంతవరకు ఏం ఆఫర్స్ ఉన్నాయో చూద్దామని వచ్చాం. ఏం తీసుకోవాలో ఏం తినాలో అర్థం కాక కర్నూలు స్క్వేర్ మాల్ బర్గరు ఒకటి బాగా ఒక పిజ్జా ఆర్డర్ చేస్తున్నాం. ఇంకా చోటు థియేటర్ ఇక్కడ మీరు ఎప్పుడెప్పుడు ఆర్డర్ చేస్తామని చెప్తున్నామని వీడు వెయిట్ చేస్తున్నాను. నేనేమో ఎప్పుడు ఆర్డర్ చేస్తారా నేను వెయిట్ చేస్తాను. ఫోన్ వచ్చింది అది వచ్చే పని అయితే అవ్వలేదు. సేమ్ ప్రాబ్లం మళ్ళీ వాళ్ళు ఎంత చేసినా కూడా ఈడ కూడా అప్డేట్ చేస్తే సేమ్ ప్రాబ్లం వచ్చింది. మూవీకి వెళ్ళాక కాల్ చేశారు తర్వాత అయిపోయిందని. వాళ్ళు ట్రై చేసినప్పుడు రాలేదు. మళ్ళీ నేను బయట ట్రై చేసి చూశాను, ప్రాబ్లం వచ్చిందని చెప్పా. మళ్ళీ అతను అప్డేట్ చేసి మళ్ళీ ట్రైల్ కొట్టాడు. సేమ్ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది.
ఈ 1 డే మొత్తం వెహికల్ పెడితే ఇప్పుడు పండగ ఉంది కదా, ఇప్పుడు కాదు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేయండి చెప్తామన్నారు. ఇక్కడ కర్నూలుకి వచ్చి బాగుంటే నాకు ఒకసారి 1000 రూపీస్ 1500 రూపీస్ ఊరికే పెట్రోల్కి అవుతుంది. కాబట్టి అందరిలోనే ట్రై చేస్తాం, వాళ్ళతోనే పోయి గట్టిగా మాట్లాడి చేయించుకోవాలని చూస్తున్నా. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయినాం. ఒకసారి అతను ఫోన్ చేసి బైక్ అయిపోయింది ఫైల్ వేసి చూసినాను రాలేదంటే ఎంతో హ్యాపీ ఫీల్ అయినా. అట్ లాస్ట్ అయింది బైక్ వర్క్ అని. కానీ ఏమైనా బిస్కెట్ ఏం చేస్తాం, ఏం చేయలేము. చూద్దాం ఇంకా రేపు పోయి షోరూంలో మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారో వినాలా. ఏం చెప్పేది ఏం లేదు, పోయి కంపల్సరీ వాళ్ళతోనే చేయించుకున్నామని ఫిక్స్ అవుతా. ఒకసారి నేను కర్నూలుకి తిరిగి చేయాలంటే మన ఊరికి అమౌంట్ వేస్ట్. అన్నెళ్ళ షోరూమ్ పెట్టుకొని కూడా మనం ఇంత దూరం వచ్చి చేయించుకోండి, ఇంకా ఆడేందుకు మనకి షోరూము. ఫస్ట్ థింగ్ వాళ్ళు సెన్సార్ పోయినప్పుడు నిన్న పోయి షోరూంలో గట్టిగా మాట్లాడి చేస్తే వీళ్ళు కర్నూలులో మాట్లాడతాం, కర్నూలులో తీసుకోమండి, ఇక్కడ మెకానిక్ లేడు 3 days పడుతుంది రానికి అని చెప్పారు. నంద్యాలలో అప్డేట్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. బ్లాగ్ ఇంతతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ రావట్లే, అది పొద్దున్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. అది వర్క్ ఇంత దూరం వచ్చి చేయించినా కూడా మనకి వర్క్ అవ్వాలి అంటే ఇస్తున్నా. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.